సూర్యుడి గురించి లోతైన పరిశోధనల కోసం నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమ నౌక తన సత్తాను మరోసారి చాటింది. గంటకు 6,87,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తాజాగా భానుడికి అత్యంత సమీపంలోకి వెళ్ళింది. ఇంత వేగంతో ప్రయాణిస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోవటానికి 19 సెకండ్లు మాత్రమే పడుతుంది. పార్కర్ సోలార్ ప్రోబ్ ఇప్పటికే 3 సార్లు ఈ వేగాన్ని సాధించింది. సూర్యుడికి చేరువయ్యే క్రమంలో ఎదురైన తీవ్ర స్థాయి గురుత్వాకర్షణ బలం వల్ల ఇది సాధ్యమైంది. 2018లో నాసా ప్రయోగించిన ఈ వ్యోమ నౌక కక్షలో పరిభ్రమిస్తూ పలుమార్లు భానుడి సమీపంలోకి వెళుతోంది. తద్వారా వ్యోమగాములు, ఉపగ్రహాలు, విద్యుత్ గ్రిడ్ కు హాని కలిగించే సౌరగాలులు, జ్వాలలు, తుఫాన్లపై కీలక వివరాలను సేకరిస్తోంది. పార్కర్ ప్రోబ్ అందించే డేటా అంతరిక్ష వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు చేయడానికి దోహదపడుతుంది. ఈ నెల 10 నుంచి 20 మధ్య పార్కర్ ప్రోబ్ కరోనాలోకి వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో తన పరికరాలేవి దెబ్బతినలేదన్న సంకేతాన్ని నాసాకు పంపింది.